అయ్యప్ప సొసైటీలో ఫ్రైడే ఆఫ్ కన్సల్టెన్సీ పేరుతో కంపెనీ నిర్వహించిన కేటుగాళ్లు ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటపై పెట్టారు. ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన కంపెనీ ప్రతినిధులు దాదాపు 600 మంది నుంచి 1,50,000 చొప్పున వసూలు చేశారు. మొత్తం 10 కోట్లకు పైగా కొట్టేసి కార్యాలయానికి తాళం వేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆల్మోస్ట్ ఒక 600 ఎంప్లాయీస్ దాకా ఉన్నారు. ఎంతమందికి ఏం సెటిల్ అయినా మాకైతే తెలియదు. బట్ మేమైతే ఫైట్ చేస్తూ ఉన్నాము. దాంట్లో మెయిన్గా జోసెఫ్ అని చెప్పేసి వినోద్ అని జోజప్ప ఆధార్ కార్డులో ఉంది. జోసెఫ్ ఏమో ఇలా పేరు మార్చుకొని ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. అండ్ గాలిమణి, గాలి వినోద్, గాలి శివాజీ అనేది అనంతపూర్ పీలేరు చెందిన వాళ్ళని చెప్పేసి మాకు తెలిసింది. అండ్ మేము ఫైట్ చేస్తూ ఉన్నాము. ఏంటంటే వాళ్ళు మాకు ఏం చెప్పినా పర్లేదు, మా డబ్బులు మాకు ఇచ్చండి. ఎందుకంటే మేము కూడా గోల్డ్ తాకట్టు పెట్టుకోవాలి, లేకపోతే ఇక్కడ పెట్టుకొని వచ్చిన వాళ్ళే డబ్బులు అంతా మేము పోక్ చేసుకొని జాబ్ కోసం. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్ త్రూఅవుట్ ఇండియాలో ఎక్కువ ఉంది. సో ప్లీజ్ దయచేసి ఈ న్యూస్ ఎంత అయితే అంత వైరల్ చేయండి. అండ్ దీనికంటూ ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసేసి మీరు ఎంత అయితే అంత ఇట్లా ఫేక్ కంపెనీస్ క్లోజ్ చేయాలని చెప్పేసి ప్లీజ్. కంపెనీ పేరు వచ్చేసి ప్రైడ్ అప్ సర్వీసెస్. ఇది ఆల్రెడీ ఈ కంపెనీ దీనికి ఎవరైతే CEO జోజప్ప అని ఉన్నారో అతను ఆల్రెడీ ఇట్లాంటి ఒక 5 కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశాడు. దాంట్లో ఒక్కొక్క పేరు పైన ఒక్కొక్క కంపెనీ రన్ చేశాడు. అండ్ పాత ఈ ప్రైడ్ అప్ సర్వీసెస్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ ఒక 6 months బ్యాక్ ఇంకో కంపెనీ ఓపెన్ చేస్తారు. అండ్ దీనిలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కొంతమంది మాత్రం దీంట్లో 600 ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు, ఫేస్ చూపించడానికి ఇంట్రెస్ట్ రావట్లేదు. అండ్ ఇది బ్రాంచెస్ వచ్చేసి హైదరాబాద్ ఒకటి ఉంది, బెంగళూరు ఒకటి ఉంది, విజయవాడ ఉంది. ఈ విజయవాడ ఆఫీస్ క్లోజ్ చేశారు, బెంగళూరు ఆఫీస్ క్లోజ్ చేశారు. అండ్ హైదరాబాద్ కూడా ఎట్ ద లాస్ట్ మినిట్ క్లోజ్ చేశారు. అండ్ ప్లీజ్ మాకు జస్టిస్ ఇవ్వండి. చాలా న్యూసెస్ అయితే వైరల్ అవుతున్నాయి, మా న్యూస్ కూడా వైరల్ చేయండి ప్లీజ్ దయచేసి. నమస్కారం, నేను ప్రైడ్ అప్ సర్వీసెస్ CEO మాట్లాడుతున్నాను. మేము ఇన్ని రోజులు మీ ముందు రాకపోవడం గల కారణం మమ్మల్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వాళ్ళు మా దగ్గర ఉన్న మనీ, మా ఒంటి మీద ఉన్న గోల్డ్, మా దగ్గర ఉన్న అసెట్స్ మమ్మల్ని కొట్టి టార్చర్ పెట్టి లాక్కున్నారు. మేము మిస్ అయినందుకు మా మీద మిస్సింగ్ కేసు పెట్టగా పోలీసులు మమ్మల్ని కనిపెట్టారు. పోలీసులు ఎప్పుడైతే మమ్మల్ని కనిపెట్టి మా దగ్గరికి వచ్చారో అప్పుడు కిడ్నాప్ చేసిన వాళ్ళు రికవరీ కోసం మేము తీసుకొచ్చుకున్నామని పోలీసులుగా చెప్పారు. ఆల్రెడీ ఇది పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశాము మేము. ఎంప్లాయీస్ డోంట్ గెట్ ప్యానిక్. మండే అంటే 19th నుంచి కంపెనీ ఈ మంత్ 19th నుంచి కంపెనీ యాజ్ యూజువల్గా రన్ అవుతుంది. విత్ లీగల్ ప్రొడక్షన్ తోటి మళ్ళీ 19th నుంచి నేను కంపెనీ ఓపెన్ చేస్తున్నాను. ఇంతవరకు మేము ఏ ఎంప్లాయీకి అన్యాయం చేయలేదు, ఏ క్యాండిడేట్ మేము జాబ్లోంచి తీసేయలేదు. ఇప్పుడు వరకు ఎవ్రీ మంత్ మేము శాలరీస్ ఎలా అయితే పే చేశామో అలాగే ఎవ్రీ మంత్ ఎంప్లాయీస్కి శాలరీస్ పే చేయబడుతుంది. ఎంప్లాయీస్ డోంట్ గెట్ ప్యానిక్. మేము ఎలాంటి స్కామ్ చేయలేదు, ఎలాంటి ఫ్రాడ్ చేయలేదు. మండే నుంచి మేము ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాము. అలాగే న్యూ ట్రైనర్స్ హైర్ చేసుకొని వితిన్ 3 to 4 daysలో మళ్ళీ ట్రైనింగ్ బ్యాచెస్ అలాగే నడుస్తున్న ప్రాజెక్ట్స్ అన్నీ మళ్ళీ లైవ్లో స్టార్ట్ అవుతాయి.